ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు తనకు అనుగ్రహింపబడినటువంటి అపోస్తలత్వాన్ని బట్టి అన్ని జనుల యొద్దకు సువార్తను తీసుకెళ్ళుటకు దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడని మనందరికీ తెలుసు. ప్రారంభంలో యెరూషలేములో మాత్రమే సువార్త ప్రకటించవలనని ప్రభు వలన బోధింపబడిన వారై ఆ మాటకు లోబడి యెరూషలేములోనే ఉన్నారు. విశ్వాసులందరూ చెదిరిపోయిన అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉండి ప్రభు యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారిని అపోస్తలులుగా పిలిచింది ఎందుకు అనంటే, సర్వలోకమునకు సువార్తను ప్రకటించు నిమిత్తము అపోస్తలులు అని వారికి పేరు పెట్టి వారిని పంపించాడు. అలాగున పేతురు కొర్నేలి ఇంటి యొద్దకు వెళ్ళాడు. ప్రభువే ఆ కొర్నేలికి దర్శనమిచ్చి, పలానా ప్రాంతంలో నా సేవకుడున్నాడు, అతని యొద్దకు మనుషులను పంపించి పిలిపించుకొని అతని చేత మీరు బోధనొందండి, అతడు చెప్పు సంగతులను విని నేర్చుకోండి అని కొర్నేలికి చెప్పటం, కొర్నేలి తన దగ్గర ఉన్నటువంటి 2 మనుషులను పంపటం, యొప్పేలో ఉన్న పేతురు యొద్దకు వెళ్ళటం. అప్పటికే పేతురికి ఒక దుప్పటిలో చతుష్పాద జంతువులతో కూడినటువంటి ఒక దర్శనం ఇవ్వటం, దానిని పేతురు నిరాకరించటం, ప్రభువు 2 మార్లు చెప్పిన దానిని నిరాకరించటం. ఆ తర్వాత అంతలోనే కొర్నేలి దగ్గర నుంచి వచ్చిన మనుషులు కిందన నిలిచి ఉన్నారు, వారితో కలిసి నువ్వు వెళ్ళిపోమని 3వ మారు చెప్తాడు. 2 మార్లు దుప్పట్లో ఉన్న చతుష్పాద జంతువులను భుజించు అని చెబుతాడు. నిరాకరించటం వలన ఇక 3వసారి దాని పరమార్థం ఏంటిదో నేర్పించటానికి కిందన వెయిటింగ్ చేస్తున్న 2 మనుషులతో వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాగే ఇటలీకి వస్తారు. కొర్నేలి ఇంట్లో అప్పటికే కొర్నేలి తన బంధువులను, స్నేహితులను, తనను ప్రేమించేవారిని, తాను ప్రేమించేవారిని, ఇరుగు పొరుగు వారిని, సమస్త జనులను తన ఇంట కూర్చోబెట్టి పేతురు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది, పేతురు దేవుని సేవకుడు. అతడెవరో ఈ కొర్నేలికి తెలియదు, కానీ ప్రభు వలన బోధింపబడిన వాడై అతనిని తన ఇంటికి పిలిపించుకున్నవాడుగా కొర్నేలి కనపడుతున్నాడు. ప్రియులారా, కొర్నేలి పేతురు రాగానే తన ఇంట అనేక మందిని సమకూర్చి వారి ఎదుట సాగిలపడినట్టుగా మనం చూస్తాం. ఇదంతా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈ సంగతులన్నీ. అయితే అప్పుడు సమస్త అన్యజనులు కొర్నేలి ఇంట్లో కూర్చున్నప్పుడు వారందరినీ చూసి, తనకు దర్శనం ఎందుకు ఇచ్చాడో, ఎందుకు నేను నిరాకరించానో, నేను నిరాకరించిన ప్రభు మాత్రం దానిని అంగీకరించలేదని ఆ చతుష్పాద జంతువులకు సాదృశ్యంగా ఇక్కడ కూర్చున్న సమస్త అన్యజనులు అని గ్రహించి అప్పుడు ప్రభువు నామమున బోధించటం ప్రారంభించాడు. అలాగ బోధిస్తూ బోధిస్తూ తండ్రి అయిన దేవుని గురించి, యేసుప్రభు వారి గురించి ఆ జనులకు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చదువుదాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34, 35, 38 వరకు చదువుకుందాం. 34 నుంచి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎలా గ్రహించాడు చెప్పండి? నిజంగా గ్రహించాడట. పేతురు యూదుడు. యూదులు ఏ జనముతో కలిసి ఉండరు, ఏ జనమును అనుసరించరు. సుప్రీం పర్సన్స్గా ఉంటారు వాళ్ళు. దేవునికి తప్ప ఇంకెవరికి తల దించరు, దేవునికి తప్ప ఇంకెవరికి లోబడరు. అది యూదుల యొక్క స్పెషాలిటీ. అలాంటిది అన్యజనులను చూస్తేనే అంత దూరాన ఉండే యూదులు ఆ దర్శనం ఎందుకు ఇచ్చాడో అన్నది ఈ జనాన్ని చూసే తప్ప అతడు గ్రహించలేదట. చూడండి, ఇక్కడ కూర్చున్న జనమును చూసి అతడు గ్రహించాడట.
మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ సందర్భాన్ని, చాలామంది చెప్పగా విన్నాము. కానీ ఆంతర్యాన్ని ఆలోచిస్తేనే తప్ప అర్థం కాదు మనకు. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడు అని నేను ఇప్పుడు గ్రహించి ఉన్నాను. ఇప్పుడు గ్రహించాడట, ఇంతకు మునుపు గ్రహించలేదు. చూసారా, ఇప్పుడు గ్రహించానట, మామూలు కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు. నిజంగా గ్రహించాడు, ఎందుకంటే దర్శనం చూశాడు. ప్రభువా, ఇవి నిషిద్ధమైనవి, నేనెప్పుడు దీనిని ముట్టలేదు. ఎలా తినమంటావు? చంపుకొని తినమంటున్నాడు. మళ్ళీను అందులో పురుగులు ఉన్నాయి, 4 పాదాలు కలిగిన పురుగులున్నాయి, 10 పాదాలు కలిగిన పురుగులున్నాయి, 100 పాదాలు కలిగిన పురుగులున్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సమస్త జలచరములు, ద్విజాతి జంతువులతో కూడినటువంటి దుప్పటది. నీకు నచ్చింది తిను అని అన్నాడు. మండిలోకి వెళ్ళిపోతారు చూడండి, మొత్తం గంపగుత్త పెడతారు ముందు, మండి అని అంటుంటారు. అలాగన పెట్టాడు దేవుడు. 4 చెంగులు కలిగినటువంటి పాత్రలో చతుష్పాద జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను అన్నింటినీ అందులో పెట్టి వీటిని నువ్వు తిను అని అన్నాడు. చూడండి, ఎందుకన్నాడు? ఇతనికి ఈ దర్శనం ఎందుకు వచ్చింది? అపోస్తలులో పెద్దవాడు, అన్నింటికంటే ముందున్నవాడు, ప్రభువు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పుటకు వేగిరపడినవాడు, ప్రభువు చేత పరలోకపు తాళపు చెవులు కలిగినవాడు. అందుకని తినమంటున్నాడు. నువ్వు ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. తాళపు చెవి నీకు ఇచ్చాను గనుక తాళము తీసి అనేక జనులను దేవుని రాజ్యములోనికి నువ్వు నడిపించాలి. చూసారా, అందుకు ఈ దర్శనం అతనికి వచ్చింది. నేను తినలేను, ఇవి నిషిద్ధమైనవి, నా జీవితంలో ఎప్పుడు తినలేను అంటే అన్యజనులతో సంబంధం లేని వ్యక్తి అని మనకు అర్థమైపోవాలి. అందుకనే పౌలు గారు గలతీ సంఘంలో బోధ చేస్తున్నప్పుడు అక్కడ ఎదుగుతున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి పరామర్శించటానికి, వారితో కలిసి సంతోషించటానికి యెరూషలేము నుంచి పేతురు వచ్చినప్పుడు పౌలు గారితో కూడా పేతురు భోజనం చేస్తున్నాడు చక్కగా అన్యజనులతో కూడా. అదే టైంలో యెరూషలేములో నుంచి యాకోబు గారు కూడా వచ్చారు, యేసుప్రభు వారి స్వయాన తమ్ముడు. యాకోబు గారు వచ్చినప్పుడు పేతురు గారు భోజనం మానేసి సైడ్ అయిపోయాడు. అప్పటి వరకు పౌలు గారితో కలిసి అన్యజనులతో సంబంధం కలిగి భోజనం అన్నీ చక్కగా కలిసి ఉన్నవాడు యాకోబు రాగానే డిఫరెంట్ అయిపోయాడు. అప్పుడు పౌలు గారు పేతురును మామూలుగా కోటింగ్ ఇవ్వలేదుగా, ఫుల్ వైట్ వాష్ చేశాడు. ఇది జరిగిన తర్వాత, ఈ కొర్నేలి సంగతి జరిగిన తర్వాతనే అది జరిగింది. అది గలతీ పత్రికలో ఉంటుంది. గలతీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? పౌలు గారు మొదటి ప్రయాణంలో గలతీ ప్రాంతాన్ని తిరిగాడు కాబట్టి మొదటి ప్రయాణంలో జరిగింది అది. ప్రియులారా, నేనెప్పుడు అన్యజనులతో వారితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాను. అయినప్పటికీ ఆ దర్శనములో మీరు చూపించిన ఈ సమస్త చతుష్పాద జంతువులు దేనికి సాదృశ్యము అనంటే సమస్త జనులకు సాదృశ్యం. గొప్పవారు, లేమి కలిగిన వారు, ఉన్నవారు, లేనివారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, ఉన్నతమైన వర్గానికి చెందినవాడు, భక్తి కలిగినవాడు, భక్తిహీనుడు, దొంగ, రాజులు, సమాజంలో ఎన్ని రకాల మనుషులున్నారో, ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నారో, ఇదిగో ఆ జనానికి సాదృశ్యంగా ఈ చతుష్పాద జంతువులు వాటిని చూపించాడు. ఆ జనముకు సాదృశ్యంగా వీటన్నింటిని చూపించాడు. వీరందరికీ నీవు వాక్యాన్ని చెప్పి వారికి రక్షణను కలిగేటట్లుగా నువ్వు చెయ్యాలి అని ఈ చతుష్పాద జంతువుల యొక్క దర్శనం. అప్పుడు నిరాకరించిన దేవుడు విడిచిపెట్టక అంతకు మునుపే కొర్నేలికి ఈ దర్శనం ఇచ్చి, నీ యొద్దకు నేను పంపబడిన 2 మనుషులు కిందనున్నారు, వారితో కలిసి నువ్వు వెళ్ళిపో అంటాననగానే మారు మాట చెప్పకుండా మేడ దిగి ఆ 2 మనుషులతో కొర్నేలి ఇంటికి వెళ్ళిపోయి, కొర్నేలి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జనాన్ని చూసేసరికి మతిపోయింది. అప్పటి వరకు యూదుల మధ్యనే, ఇశ్రాయేలుల మధ్యనే బోధ చేసిన పేతురుకి ఒక్కసారిగా అన్యజనుల మధ్యకు వెళ్ళేసరికి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు గ్రహించాడండి.
అదే అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు అని, అందరూ రక్షింపబడాలని, అందరి కొరకు తన క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడని, అందరి కొరకు ఆయనను వధించి ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తములో రక్షణను సిద్ధపరిచాడు అని, ఈ రక్షణ సమస్త జనులకు కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ అని ఈ జనమును చూసి ఈ జనానికి వాక్యాన్ని చెబుతున్నప్పుడు నేనిప్పుడు గ్రహించి మీకు చెబుతున్నాను అని అంటున్నాడు. ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించండి. ఎంత గొప్ప సంగతి గ్రహించాడు. అంతకు మునుపు అతడు ఎలాంటి వాడు, ఇప్పుడు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు చూసారా. ఇంకేమంటున్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారందరినీ చూడండి, ప్రతి జనములోనూ, ప్రతి భాష మాట్లాడు వారిలోనూ, ప్రతి జనములోనూ, ప్రతి ప్రాంతములోనూ, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, భూమి మీద ఉన్న ప్రతి జాతిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి భాషలు మాట్లాడు వారిలోనూ అందరి కొరకు ఆయనను మన కొరకు భూమి మీదకి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణను సిద్ధపరిచాడు అని నిజముగా గ్రహించి ఆ సంగతిని నేను మీకు బోధ చేస్తున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూసారా, అందరికీ ప్రభు. చూడండి, అంతకు మునుపు కేవలం ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే ప్రభువు. తండ్రి అయిన దేవుడు కూడా ఆ గ్రూప్కి మాత్రమే సంబంధించిన వాడుగా, ఎక్కువగా రిలేషన్ కలిగిన వాడుగా కనబడ్డాడు. పాత నిబంధన గ్రంథం అంతా చదవండి, ధర్మశాస్త్రం చదవండి. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ప్రవక్తలను ఎవరి దగ్గరికి పంపించాడు? ఇశ్రాయేలీయుల యొద్దకే పంపించాడు. ఆ ప్రవక్తలకు చెప్పిన మాటలు ఎవరికి చెప్పమన్నాడు? ఈ ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే చెప్పమన్నాడు. అంటే దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కనికరము, ప్రేమ ఇశ్రాయేలీయుల వరకు మాత్రమే పరిమితమై ఉంది. ఇప్పుడు ఆయన పక్షపాతి కాడు, అందరినీ తన యొద్దకు పిలుచుకోవటానికి క్రీస్తును పంపి క్రీస్తు ద్వారా తన యొద్దకు నడిపించుకుంటున్నాడని ఇప్పుడు నేను నిజముగా నమ్మి గ్రహించి ఆ సత్యాన్ని మీకు చెబుతున్నాను అని అన్నాడు. చూడండి, ఇప్పుడు అందరికీ ప్రభు యేసు ప్రభువు. మాకు మాత్రమే అనుకున్నాం యూదులకని, ఇశ్రాయేలులకు మాత్రమే ప్రభు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు నన్ను మీ యొద్దకు పంపిన ఆ ప్రభువే అందరికీ ప్రభువు. చక్కటి డెఫినేషన్ వచ్చింది చూడండి. అందరికీ ప్రభువు. ప్రతి జనములో దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వారందరికీ, ఆయనను అంగీకరించే వారందరికీ ప్రభువు అండి. అంగీకరించకపోతే నీకు ప్రభువు కాడు, నీకు రక్షకుడు అంతకంటే కాడు. తృణీకరింపబడిన వారికి ఆయన ఏమీ కాడు, కానీ ఆయన రక్షణ పొందిన వారికి ఆయననే సమస్తమునై ఉన్నాడు. అందరికీ ప్రభు. ఆ ప్రభు గురించి ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు అని అన్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల యొద్దకు ఆయనను ఎందుకు పంపాడు? ఆయన ద్వారా దేవునికి సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారా సమస్త జనములను తనకు సమాధానకరమైన సువార్త ద్వారా సమకూర్చుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొద్దకు సమాధాన అధిపతిని పంపి సమాధానపరుచుకున్నాడు. మొదట ఇశ్రాయేలీయులను, యూదులను. ఆ తర్వాత ఆ యూదులలో నుండి నన్ను మీ యొద్దకు పంపి మిమ్మును కూడా తనతో సమాధానపరుచుకుంటున్నాడు. చూసారా, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సమస్త జనములను తనకు సమాధానపరుచుకుంటున్నాడు. సువార్త ప్రకటించి సమాధానపరుచుకుంటున్నాడు. మీరెవరో చెబుతున్నాడు, నేను ఫలానా అని నువ్వు గ్రహించినట్లుగా చెప్పి ఆ మాటకు విధేయులైన వారందరినీ తనతో సమాధానపరుచుకుంటున్నాడు. అలా సమాధానపరుచుకుంటున్న వారిలో మనమందరము కూడా ఆయనతో సమాధాన పడ్డాము కనుకనే జనములను వదిలేసి ఆయన జనము దగ్గరికి వచ్చాము. మనం ఆయన సన్నిధికి వచ్చాము.
ఆ యేసుప్రభు వారి గురించి ఇంకా ఆ అన్ని జనులకు ఏమని చెబుతున్నాడు? 37వ వచనం, యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ దేశము మొదలుకొని యూదయ దేశము అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియని, వీళ్ళకు కూడా తెలుసట. చూడండి, గలిలయ దేశం, గలిలయ ప్రాంతం నుండే కదా గలిలయుడు. గలిలయ ప్రాంతములో నుండి బయలుదేరాడు యూదయ దేశం అందంతటా. ఆ యూదయ దేశానికి అంటుకొని ఉంటుందే ఈ కొర్నేలి ఉన్నటువంటి ఇటాలీ అనబడిన పట్టణం. ఆయన కీర్తి, ఆయన ప్రసిద్ధి గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రకటింపబడిన సంగతి మీకు తెలియను, ప్రశంసింపబడిన సంగతి తెలియను. ఆయన ఎంతగా ఘనపరచబడ్డాడో అన్న సంగతి మీకు కూడా తెలియను అని అంటున్నాడు. అని అంటే ఎలా తెలిసింది? ప్రతి జనములో దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటున్న వారందరికీ యేసుక్రీస్తును భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించి ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటింపచేసి తనతో సమాధానపరుచుకుంటున్నాడన్న సంగతి ఈ పేతురు వచ్చి చెప్పే వరకు, అంతకు మునుపే ఈ వార్త వారికి తెలిసింది అన్న సంగతి పేతురు గారు చెప్తున్నారు. పేతురు ఎలాగ చెప్తున్నాడు? క్రీస్తుతో ఉన్నాడు కనుక. ఆయన ప్రసిద్ధి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిందో కూడా ఆయనకి తెలుసు. ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క కీర్తి సిరియా దేశమందంతటా ప్రకటింపబడెను అంటని రాయబడి ఉంది. సిరియా దేశం, సిరియాకు కూడా ఆయన ఖ్యాతి వెళ్ళిపోయింది. ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, వీటన్నింటినీ వింటున్న జనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగన చుట్టుపక్కల యెరూషలేముకు చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దేశానికి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములను గురించి వార్త వెళ్ళిపోయింది. అలాగ వెళ్ళిపోయిన వార్త మీ చెవిలో కూడా పడ్డది, మీరు కూడా విన్నారు. ఆ యేసు ఎవరో అని అనుకోకండి. ఆ యేసే మనందరికీ ప్రభువు. ఆ ప్రభు గురించి నాతో మీతో చెప్పమన్న సంగతులన్నీ చెబుతాను అని ఇలాగ చెప్పటం మొదలెట్టాడు. చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించిన గలిలయ దేశము మొదలుకొని, బాప్తిజం అక్కడి నుంచే కదా ప్రారంభమైంది. అక్కడి నుంచే కదా యేసుప్రభు వారు కూడా బోధ ప్రారంభించింది. ఆ యోర్దాను నదిలోనే కదా బాప్తిజం మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించుడు అని బుద్ధి చెప్పిన బాప్తిజం ఇచ్చి యోహాను గలిలయ ఆ దేశం నుండే కదా ప్రారంభమైంది. అక్కడ నుంచి ప్రారంభమైన ఆయన ఖ్యాతి, కీర్తి ఇదిగో మీ యొద్ద వరకు వినిపించబడింది అని చెబుతూ, అదేమనగా దేవుడు నజరీయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే అంటున్నాడు. చూడండి, ఆయన ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేశాడు, ఆయన కీర్తి ఈ ప్రదేశంలో ఎందంతటా ప్రకటింపబడుటకు గల కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఈ ప్రభువును అభిషేకించాడు. తండ్రి అయిన దేవుడు అభిషేకిస్తే ఇంత అద్భుతం జరుగుతుంది అని అంటున్నాడు. ఆయన ఇంతగా మీ వరకు కూడా ఆయన ఖ్యాతి ప్రకటింపబడింది అని అంటే అది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమును బట్టే జరిగింది. అందరూ మనుషుడే అని అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుని చేత అభిషేకింపబడిన వాడై ఉన్నాడని మాత్రం గుర్తించటం లేదు. చూసారా, ఆయన కీర్తి, ఆయన ఖ్యాతి గలిలయ దేశము మొదలుకొని ఇదిగో ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కొర్నేలి వరకు, ఆ ప్రాంతాలలో ఉన్న వారి వరకు కూడా ప్రకటింపబడింది అని అంటే దీనికి కారణం తండ్రి ఆయనను అభిషేకించాడు. ఆ అభిషేకించటం వలననే ఇదిగో అందరికీ ప్రభువుగా ఆయన ప్రకటింపబడుతున్నాడు. లేకపోతే ఇశ్రాయేలీలకు లేకపోతే యూదులకు మాత్రమే పరిమితమై ఉండేవాడు. ఆయన ద్వారా దేవుని సంకల్పం సమస్త జనులను తనతో సమాధానపరుచుకోవాలన్న ఆయన అనాది సంకల్పం నెరవేర్చబడినట్లు ఇదంతా జరుగుతుంది
అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడుట వలననే ఇదంతా జరిగింది తప్ప ఆయనను సామాన్య మానవుడని, ఏదో శిలువ మీద ఆయన వేలాడదీసి ఘోరంగా చంపబడిన ఒక అనామకుడని అనుకోకండి. ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని సంకల్పం ఈ భూమి మీద నెరవేర్చబడింది. అది అందరి యొద్దకు వెళ్ళాలి. అందరూ ఆయనతో సమాధాన పడాలి, ఆయన రాజ్యంలోనికి చేరాలి. అందుకే ఆ రాజ్యపు తాళపు చెవులు నాకిచ్చి, ఇదిగో మీ ఎదుట నన్ను పరలోక రాజ్యపు తాళపు చెవులు విప్పి మీ ఎదుట దేవుని రాజ్యమును ఓపెన్ చేయించాడు. అంతే కదండి. తాళపు చెవులు కలిగిన పేతురు కొర్నేలి ఇంటి ముందు దేవుని రాజ్యాన్ని ఓపెన్ చేశాడు, డోర్ ఓపెన్ చేశాడు. ఆయన మాటలు విని అంగీకరించి బాప్తిజం తీసుకున్న ఆనాటి అన్యజనులు డైరెక్ట్గా పరిశుద్ధాత్మను డైరెక్ట్గా వారి మీదికి దిగిన సందర్భం అక్కడే కనపడుతుందండి. నీటిలో బాప్తిజం తీసుకోకుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తాడు. అక్కడ మరి భాషలు మాట్లాడడం జరగలేదు, కానీ వారందరూ బాప్తిజము పొందారు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారు. పేతురు గారి ద్వారా అద్భుతమైనటువంటి ఈ ప్రారంభ ఈ సువార్త అతని ద్వారా అన్యజనుల యొద్దకు వెళ్ళటం మనం చూస్తున్నాం. పౌలునేమో కిలికియా, తర్వాత గలతీయ, ఈ ఫ్రూగియా, ఈ కప్పదోకియా ఈ ప్రాంతాలలో తిరిగించాడు. తర్వాత యూరోప్లోనికి పంపించాడు. కానీ డైరెక్ట్గా ఇతనిని పేతురుని ఇటలీకే పంపించాడు. చూసారా? అంటే పౌలు గారు తిరిగిన ప్రాంతాలలోనికి పౌలు గారు వెళ్ళక మునిపే పేతురును దేవుడు పంపించాడు. ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు దృష్టికి నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగినవాడు, ధర్మకార్యాలు బాగుగా చేస్తూ దేవుని సన్నిధికి అతని కార్యాలు వెళ్ళిపోయాయి. అలాంటి నీతిమంతుడు అలాంటి జనులకు తాను ప్రభువుగా ప్రకటించుకొనుటకు ఇదిగో నన్ను మీ యొద్దకు పంపించాడు అని అన్నాడు. చూసారా ప్రియులారా? ఎక్కడ ఉన్నాడు? యొప్పే ఎక్కడ? ఇటలీ ఎక్కడ? చూసారా? ప్రభు తలంచుకుంటే క్షణాల్లో కూడా తీసుకెళ్ళిపోతాడు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన నపుంసకుడున్నాడు, యెరూషలేముకు మరి ఆరాధన చేసుకొని వెళ్ళిపోతున్నాడు. గాజా దాటేశాడు. ఆ మార్గంలో పరిశుద్ధాత్మ వలన ఫిలిప్పు అతని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సంకల్పంలో ఉంటే మన యొద్దకు దేవుడు ఎలాగైనా తన సేవకులను పంపించి మనలను తనకు సమాధానపరుచుకుంటాడు, మనలను తనతో సమాధానపరుచుకుంటాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు గనుక నీతిగా ఆయనకు భయపడు జనము ఏ జనములో ఉన్నా వారిని దేవుడు విడిచిపెట్టక వారిని సమాధానపరుచుకుంటాడన్న సంగతి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ప్రభువుగా అందరికీ ప్రభువుగా నియమించాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయనను అభిషేకించటం వలన ఆయన ద్వారా ఇంత మహా గొప్ప కార్యము జరిగి సమస్త జనులను తన రాజ్య నివాసులనుగా చేసుకుంటున్నాడనే సంగతి ఇక్కడ మనకు అర్థమైపోతుంది. దేవుడు ఆయనకు తోడయ్యున్నందున ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు తోడుగా ఉంటే, దేవుడే తన శక్తితో అభిషేకిస్తే, అంటే తన తోడుగా ఉండి తన శక్తిని అనుగ్రహిస్తే మేలులు జరుగుతాయంట. చూడండి, మేలులు జరుగుతాయి. తర్వాత అపవాది చేత పీడింపబడుతున్న వారందరికీ విడుదల, స్వస్థత. ఎంత గొప్ప కార్యం చూడండి. పీడింపబడుతున్న జనానికి విడుదల. ఎవరి చేత? దుష్టుడి చేత, అపవాది చేత, నాశనానికి జోగుతున్న వారి చేత వారందరినీ విడిపింపుటకు ఆయన తిరుగుతున్నాడు. నశించిన దానిని వెతికి రక్షిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, దేవుని మహాజ్ఞాన సంగతులను బోధిస్తున్నాడు, దయ్యాలు పడితే విడిపిస్తున్నాడు, రోగాలను విడిపిస్తున్నాడు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేసి ఆయనను ఎంతగా ఘనపరిచాడో
అంతగా తండ్రి కూడా ఆయనను హెచ్చించి సమస్త జనములకు అధిపతిగాను ప్రభువుగాను నియమించి ఉన్నాడని ఇప్పుడు నేను గ్రహించి నేను మీకు చెప్తున్నాను. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రభు. పేతురు డిక్లేర్ చేశాడు. అన్యజనుల ఎదుట మొట్టమొదటిసారిగా పేతురు యేసుక్రీస్తు వారు సమస్త జనులకు అందరికీ ఆయన ప్రభువు. చూసారా, అందరికీ ప్రభువు. ప్రభు అనగానే మళ్ళీ వీళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. దావీదు కుమారుడు అంటున్నారు జనం. యేసుప్రభు వారిని ఏమంటున్నారు? దావీదు కుమారుడు అంటుంటే ఈ బుర్ర తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళు దావీదుకు కుమారుడైతే ఈయన ప్రభు ఎలాగవుతాడు అంటే ఇవి వావి వరుసలు చూస్తున్నారు అన్నట్టు. వీళ్ళు వరుసలు కలుపుకుంటున్నారు. ఆ మాట చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి. చూసారా, దేవాలయంలో యేసుప్రభు వారు బోధిస్తుంటే క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమునుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మరి ఇదేంటి? దావీదు గారు ఎందుకు ఇలాగ చెప్తున్నాడు? వీళ్ళేమో దావీదు కుమారుడు అని అంటున్నారు. దావీదేమని చెబుతున్నాడు? ప్రభువు నా ప్రభువుతో ఇలాగ చెప్పాడు అంటున్నారు. దావీదు గారు కుమారుడని ఈ జనం అంటున్నారు, దావీదేమో ప్రభు అని యేసు ప్రభు అని అంటున్నాడు. వీళ్ళకి కన్ఫ్యూజన్. ఇంతకు ప్రభువు ఎవరు? ఆ ప్రభువే ఈ ప్రభువా, ఈ ప్రభువే ఆ ప్రభువా? కన్ఫ్యూజన్. చూసారా, ప్రభువు నా ప్రభువుతో దావీదు చెబుతున్నాడు, ప్రభువా నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది ఎలాగ సాధ్యం? ఒక రెఫరెన్స్ తీశారు. చూసారా, ఇలాగ ఉంటుంది వాక్యం. కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనకు అర్థం కాక మూసేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవా నీ స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తాం. కానీ దేవాలయంలో బోధిస్తున్న క్రీస్తును చూసి దావీదు కుమారుడని వీళ్ళు అంటున్నారు, ప్రభువు నా ప్రభుతో అని దావీదు అంటున్నాడు. ఇంతకు ప్రభువు ఎవరు? ఇంతకీ ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు ప్రభువా, యేసుక్రీస్తు వారు ప్రభువా? మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథములో ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తును భూమి మీదికి ప్రభువులకు ప్రభువుగాను రాజులకు రాజుగాను పంపించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటే ఎవరిని అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తునే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో తండ్రి ప్రభువుగా పిలువబడ్డాడు. అందుకనే దావీదు కీర్తనలోను మన ధర్మశాస్త్రంలోను ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్ అని అంటుంటాం. యెహోవాయే నా కాపరి. లార్డ్ అని ఇంగ్లీష్లో పాత నిబంధన గ్రంథంలో ప్రభు అనే మాటకు సంబోధిస్తే, కొత్త నిబంధన గ్రంథంలో లార్డ్ అని కూడా ఉంది. అంటే కొత్త నిబంధనలో ప్రభు అంటే క్రీస్తు, పాత నిబంధన గ్రంథంలో ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు. ఈ రెండు పదాలను మనం మనసులో పెట్టుకొని, రెండు పదాలు ఎక్కడైనా మరి కొత్త నిబంధనలో కనపడితే ఇది తండ్రి అయిన దేవుడు గురించి రాయబడిన ప్రభు అని మాటనా, లేదా క్రీస్తు గురించి రాసిన మాటనా అని ఆ ప్రభు మాటను మనం విశ్లేషించుకోవాలి, ఆలోచించాలి, ఒకసారి అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవటానికి పరిశీలించాలి. కనుక ప్రియులారా, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుదాం. 7 నుంచి 10. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అని ఇక్కడ దావీదు గారు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడుతున్నాడా అని అంటే ఇద్దరి గురించి ఉంది. యేసు ప్రభు వారు భూమి మీదకి రాకమునుపు తండ్రి యొద్ద తండ్రికి కుమారుడిగా ఉన్నాడు, దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు. భూమి మీదకి దేవుడి కుమారుడు కుమారునిగా పంపింపబడ్డాడు. దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు యేసుప్రభు వారు, ప్రభు యొద్ద ప్రభువుగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి యొద్ద క్రీస్తు ఎలాగున్నాడు? భూమి మీదకి ప్రభువుగా పంపిస్తే తండ్రి యొద్ద కూడా ప్రభు, అందుకనే సమానము అని అన్న మాట మనకు బైబిల్లో కనపడుతుంది. ఆయన ప్రభువు అంటే ఈయన కూడా ప్రభువే, ఆయన దేవుడు అంటే ఈయన కూడా దేవుడే. సమాధానమైన హోదా. కానీ తండ్రికి కుమారుడు. ఆ తండ్రి కనుక కుమారుణ్ణి తన స్థాయికి తీసుకొచ్చి తన సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. సీట్లోనే కాదు, తన కుడిపార్శ్వమందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయనకి ఏది చెప్పినా తన స్థాయికి తగ్గట్టే చెప్పేవాడు. ఆయన చేత ఏది చేయించినా తన స్థాయికి తగినంతగా చేయించేవాడు. ఇది తండ్రి చేశాడా, క్రీస్తు చేశాడా, తండ్రి చేశాడా, కుమారుడు చేశాడా అన్నది కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇది బైబిల్లో మనం అనేక సందర్భాల్లో మనం చదువుతాం. చాలామంది అందుకని ట్రినిటీ అనేటువంటి సిద్ధాంతం కూడా పుట్టడానికి ఇలాంటి సందర్భాలే. చాలామందికి అర్థం కాలేదు, థియరీ అర్థం కాలేదు, ట్రినిటీ అనేటువంటి థియరీ తీసుకొచ్చేసారు. ఆయన తండ్రి, మరి యేసుప్రభు వారు కూడా తండ్రిగా నియమింపబడ్డాడు. యేసుప్రభు వారిని కూడా తండ్రి అయిన దేవుడు తండ్రిగా నియమించాడని ప్రవచనమే చెబుతున్నప్పుడు, కానీ తండ్రే, కుమారుడే. కుమారుణ్ణి తండ్రి స్థాయికి తీసుకొచ్చాడు. మనం క్రిస్మస్ సీజన్లో చదువుతాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయనకు ఏమేం పేర్లు ఉంటాయట? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి అను పేర్లు ఆయనకు కలవు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తుకు కూడా తండ్రి అయిన దేవుడు అని హోదా ఉంది తప్ప తండ్రి మాత్రం కాడు. మరి తండ్రి అని పిలువబడ్డప్పుడు ఆయనకు పిల్లలు ఉండాలి కదా అని అంటారా? అవును, ఉన్నారు. ఆ పిల్లలను నా పిల్లలారా అని ఎన్నిసార్లు అనలేదు యేసుప్రభు వారు తనను నమ్మిన వారందరినీ? ఎన్నిసార్లు పిలవలేదు? ఇదిగో నా తండ్రి నాకు ఇచ్చిన పిల్లలను నేను వారిలో ఏ ఒక్కరిని, ఓ నాశన పుత్రుడు తప్ప మరి ఎవరిని నేను పోగొట్టుకోలేదు అని యేసుప్రభు వారు స్వయంగా చెప్పాడు. అంటే తండ్రి పాత్రను పోషించాడు, ప్రభువు పాత్రను పోషించాడు, దేవుని పాత్రను పోషించాడు, దేవునిగానే మనుషుల మధ్యన జీవించాడు. పాత్రలు పోషించటమే కాదు, పాత్రకు ప్రాణం పోశాడు. అది యేసుప్రభు వారి యొక్క ఉన్నతమైన ఖ్యాతి. ఆ ప్రభు యొక్క ఖ్యాతి గలిలయ నుండి మొదలుకొని యూదయ, సిరియా, భూదిగంతముల వరకు ఈరోజు ఆయన గురించి ప్రకటన వెళుతుంది. ఎందుకు వెళుతుంది అంటే సమస్త జనులకు ఆయనే ప్రభువు. ఆ తండ్రి ఈయనను ప్రభువుగా నియమించాడు. నా ప్రభువును శత్రువు అంటే ఎవరు? అపవాది. ఆ అపవాదిని పాదాల కింద చితక తొక్కేంత వరకు నా ప్రభువు కుడిపార్శ్వమందు ఆయనకు ఆసీనుడై ఉన్నాడు అని దావీదే చెప్తున్నాడు. కనుక ప్రియులారా, తండ్రి అయిన దేవుడు యెహోవా అయితే మనలందరినీ రక్షించి ఆ తండ్రికి సమాధానపరచుటకు క్రీస్తు తండ్రి ప్రేమను చూపించాడు, అన్నయ్య ప్రేమను చూపించాడు, తల్లి ప్రేమను చూపించాడు, స్నేహితునిలా ప్రేమించాడు, మనకు సమస్తమును ధారపోశాడు. ఆయన కంటే గొప్పవారు ఇంకెవరు లేరు. ఆయన చూపించిన ప్రేమ, కనికరం, దయ, జాలి, ఔన్నత్యం ఈ ప్రపంచంలో ఎవ్వరూ మన మీద చూపించలేదు. అందుకే ఆయననే అందరికీ ప్రభువు.
అందరికీ ఆయననే ప్రభువు. మరి ప్రభువు అన్నప్పుడు ఇశ్రాయేలీయులకు మాత్రం డౌట్ తీరలేదు. డౌట్ తీరక ఈ జనమేమో దావీదుకు కుమారుడు అంటున్నారు, దావీదేమో ప్రభువు అంటున్నాడు. ఇదంతా గందరగోళంగా ఉన్నది. అసలు ఈయన చెప్పే మాటలే మనకు అంత విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మనల్ని నడిపినట్టు నలిపేస్తున్నాడు, పరువు తీసేస్తున్నాడు అని ఆయన గురించి ఏమన్నారో తెలుసా? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. చూసారా, గుడ్డివాడు కళ్ళు వచ్చేసాయి, మూగవాడు మాట్లాడే శక్తి కూడా వచ్చేసింది. మనందరికీ మాట్లాడుతున్నామంటే మాట్లాడే శక్తి మనకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అందరినీ ప్రేమించగలుగుతున్నామని అంటే ప్రేమించే శక్తి మనలో ఉంది కాబట్టి ప్రేమించగలుగుతున్నాం. అందరినీ ఆకర్షించుకుంటున్నాము అంటే ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఆకర్షించుకుంటున్నాము. ఇలాగ అన్ని శక్తులు మనలో ఉన్నాయి కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. చూసే శక్తి ఉంది కాబట్టి చూస్తున్నాము, వినే శక్తి ఉంది కాబట్టి వింటున్నాము, మాట్లాడే శక్తి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాము, నడిచే శక్తి ఉంది కాబట్టి నడుస్తున్నాము, అరిగించుకునే శక్తి ఉంది కాబట్టి తింటున్నాము, లేకపోతే పక్కకు పెట్టేస్తాం భోజనాన్ని. అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి మనము అనుభవిస్తున్నాము. ఇప్పుడు వీడికి మాట్లాడే శక్తి లేదు, చూసే శక్తి లేదు. ఇప్పుడు ఈ రెండు శక్తులు ప్రభు వలన పొందాడు. ప్రభు దగ్గర ఈ శక్తులు ఎందుకున్నాయి? పేతురు చెప్పాడు కదా కొర్నేలు ఇంట్లో, ఈ నజరేయుడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఆయనలో ఉన్న శక్తులు ఎవరెవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తిని వారికి ఇస్తున్నాడు. స్వస్థపరిచే శక్తి, రోగాలు బాగుపడే శక్తి ఆయనలో ఉన్నాయి. సమస్త శక్తులు. తండ్రి అయిన దేవుడు అంటేనే, యెహోవాయే అంటేనే సర్వశక్తులకు నిలయం, సర్వశక్తిమంతుడు. మనలో ఉన్న శక్తులన్నీ ఆయన శక్తులేనండి. మనలో ఉన్న ఆత్మ అంతా ఆయనదే. ఈ సృష్టి అంతా ఆయనలో నుండి వచ్చింది, ఆయన శక్తిలో నుండి వచ్చింది. ఇదంతా, ఈ పదార్థం అంతా కనిపించేది కనపడనిది, అది వాయు రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా, ఘన రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఈ శక్తులన్నీ ఆయనలో ఉన్నవే. ఆయనలో ఉన్న శక్తులన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు అన్ని శక్తులు యేసుప్రభు వారికి ఇచ్చేశాడు. ఆ శక్తులను కలిగిన ప్రభు తన యొద్దకు వచ్చిన, ఇదిగో ఈ గుడ్డివాడు, ఈ మూగవాడు, వాడు ఆయన యొద్దకు రాగా వానిని స్వస్థపరిచాడు. మాట్లాడే శక్తి పొందాడు, మాట్లాడుతున్నాడు. చూసే శక్తిని పొందాడు, చూస్తున్నాడు. అందుకు ప్రజలందరూ విస్మయం పొందారు. చూడండి, విస్మయం పొందారు. ఈ విస్మయము ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటుందో చూడండి. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, దేశాలు ఖండాలు వెళ్ళిపోతుంది. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము యూట్యూబ్లో పెడతాం. రేపు యూట్యూబ్లో పెడితే ఎన్ని ప్రాంతాలకు వెళ్తుందో మీకే తెలియదు, నాకే తెలియదు. వెళ్ళిపోతుంది. దేవుని మాటలు వెళ్ళిపోతాయి. చేరదీర్చే వాళ్ళు, దేవుని కొరకు పని చేసే వాళ్ళు అయితే చేరవేస్తారండి. దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నారంట కొంతమంది. ఎక్కడికి వచ్చిన దగ్గర అలా ముద్ద దయ్యంలా కూర్చుంటారు. మూగి దయ్యము, చెవిటి దయ్యము ఉంటాయి, అన్ని దయ్యాలు ఉంటాయి. మళ్ళీ ఈ దయ్యాల శక్తులు కలిగిన వాళ్ళేమో అలా ముద్దపప్పులా ఉంటారు ఒక చోట. కానీ దేవుని శక్తులు పొందుకున్న వాళ్ళు, వినగలిగే చెవులు, మాట్లాడగలిగే శక్తి కలిగిన వాళ్ళు, ఇదిగో దేవుని పని చేయాలన్న ఆతృత కలిగిన వారు తమ యొద్దకు రాగానే ఇమీడియట్గా 10 మందికి షేర్. మీరు సంపాదించుకున్న దాంట్లో ఎలాగ షేర్ ఇయ్యరు. ఈ వచ్చిన షేర్ అయినా పంపకపోతే మీకు పరలోకంలో షేర్ అనేదే ఉండదు. దీనిని మీరు షేర్ చేస్తేనే మీకు అక్కడ షేర్ దొరుకుతుంది. మర్చిపోవద్దు. చేస్తున్నారా? షేర్ చేయమని అందరికీ షేర్ అండ్ స్ప్రెడ్ షేర్ చేయండి, విస్తరింప చేయండి అని అంటే, ఒక్కరికైనా ఏదో బుద్ధి పుట్టినప్పుడు, ఆకలేసినప్పుడు ఇంత తింటాం కదా, అలాగా ఆదివారం వస్తే ముక్క తిన్నట్టు మళ్ళీ అయ్యగారు తీసుకొస్తేనే వండి పెట్టేది అన్నట్టు మళ్ళీ మీరు అలా కాదు. మీకు ప్రతిరోజు వాక్యం, ఉదయము వాక్యం రికార్డ్ చేసి గ్రూపులో పెడుతున్నారు, వింటున్నారా?
ప్రతిరోజు చెప్తున్న మాటలను రికార్డ్ చేసి గ్రూప్లో పెడుతున్నారు. ఎంతమంది అంటున్నారు? మీరు వచ్చి వినరు, లేచి వినరు. ఎందుకంటే మీరు విశ్రాంతిలో ఉన్నారు కనుక, మీరు బాగా అలసిపోయి విశ్రాంతిలో ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, విశ్రాంతిలో ఉండనియండి అని అంటున్నారు. మేము చాలా బిజీ, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి అన్నట్టు మీరుంటారు. వాక్యాన్ని పట్టించుకోకపోతే దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు అని అనకండి. దేవుడు పట్టించుకునేటట్టు మనం ఆయన వాక్యాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు, దేవుడు అందరి చేత పట్టిస్తాడు. అది షేర్ చేయండి. అక్కడ మూగవాడికి మాట్లాడే శక్తి దేవుడిచ్చాడు. గుడ్డివాడిగా ఉన్న వానికి 2 శక్తులు లేవండి. మనకు అన్ని శక్తులు ఉన్నాయి. అన్నీ ఉండి అల్లి నోట్ల శనున్నట్టు మనకు దుష్టుడు మాత్రం నెత్తిన కూర్చుంటాడు. ఆడు లేవనీయడు, విననీయడు, చదవనీయడు, షేర్ చేయనీయడు. సెల్ ఫోన్ మాత్రం పట్టుకొని అలాగ ముద్దపప్పులా కూర్చోమంటాడు. అలాగ తిప్పుతానా ఉంటావు. ఎన్ని రోజులు తిప్పుతావు, ఎంతసేపు తిప్పుతావు. ఈ చెయ్యికి తిప్పే శక్తి తీసేసాడు అనుకోండి, ఇక అంతే. పక్షవాయువు ఇచ్చాడా పట్టుకోవడానికి కూడా ఉండదు. ఇక అంతవరకు తీసుకురాకండి పరిస్థితి. ఆలోచించండి. షేర్ చేయాలి. ఇదిగో ప్రభు చేసిన కార్యాన్ని కల్లారా చూసిన ఈ జనము విని చూసి విస్మయం పొంది ఆయన కీర్తిని ప్రకటించేశారండి. ఆయన కీర్తిని విస్తరింపజేశారు. అనేక జనుల యొద్దకు వెళ్ళేటట్టు చేశారు. మీరు వింటారు, కానీ విస్తరింప చేయనిది వినటం ఎందుకు? అంటే ఈ తీర్పు అనేది మీకు జరగబోతుంది అని అర్థం. విన్నారంటే విన్నాం. అయితే కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు ఇక మీరు నరక పాత్రుడికి నమ్ముతారన్నట్టు. ఇంకేమంటున్నాడు చూడండి. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నారట. చూడండి, ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. విన్న వాక్యాన్ని చెప్పుకుంటారా? చెప్పండి. ఒక మంచి సంగతులు మనం విన్న తర్వాత డిస్కషన్ చేసుకుంటే ఎంతమంది వెళ్ళిపోతారు చెప్పండి? ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు టీవీ ముందు కూర్చుంటున్నామా, ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుందామా, ఎక్కడికి వెళ్ళిపోదామా, ఏం చేద్దామా, ఇదే. కానీ వాళ్ళు చూడండి, విన్న సంగతి, చూసిన సంగతి ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఈయనెవరు ఇంత ఇగో, వీడు ఎప్పటి నుంచి చూస్తున్నా, వీడు మూగవాడండి, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడండి, మాట్లాడుకుంటున్నారు. ఈయనెవరు? దావీదు కుమారుడు మీదకి ఎందుకు వెళ్ళిపోయింది వీళ్ళ దృష్టి? చూసారా? దావీదు కుమారుడికి అని ఎందుకు వీళ్ళ దృష్టి వెళ్ళిపోయిందంటే, దావీదు కుమారుడు అని పిలువబడే ఒక మహాశక్తిమంతుడు మన మధ్యన పుడతాడు. ఆయన సింహాసనానికి వారసుడిగా ఒక ఆయన పుడతాడు. యెషయా మొద్దు నుంచి ఒక అంకురము, ఒక చిగురు పుడుతుంది. ఆ మొద్దు ఈయనైతే, దావీదైతే, ఇదిగో ఈ అంకురం ఆ క్రీస్తు అని వాళ్ళు విన్న సంగతులు అలాగన టచ్ అవుతున్నాయి, మైండ్లో కనెక్ట్ అవుతున్నాయి. ఆలోచిస్తుంటే ఈయన ఎవరు అని వారికి కనెక్ట్ అవుతున్నాయి కొన్ని వచనాలు, ప్రవచనాలు. అందుకే ఈయన దావీదు కుమారుడు కాడా? ఏమండి, అందరూ ఏమనుకుంటున్నారు? యోసేపు, వీళ్ళు శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారు? యోసేపు మరియమ్మ కుమారుడు కారా అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో దావీదు కుమారుడు కాదా అంటున్నాడు. దావీదు అంటున్నాడు ప్రభు, నా ప్రభు అని అంటున్నాడు. అంత కన్ఫ్యూజనే. చూసారా? ఈ ప్రజలు చెబుతున్నటువంటి మాటను విని, పరిసయ్యులు ఈ మాట విని, వీడు దయ్యములకు అధిపతి వలననే ఈ దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, వీళ్ళకు ఒకటి పట్టింది దయ్యం. వీళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభును బయలుజేబుల అధిపతి, దయ్యముల అధిపతి అట. అంటే యేసుప్రభు వారు దయ్యములకు అధిపతి. చూసారు? ఈయనని ఎక్కడ కలిపేశారో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఆలోచిస్తున్నారు. అందుకనే ఈ జనములు నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ పరిసయ్యులు ఏమనుకుంటున్నారు, రాజులు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో నాకు తెలియాలని తాను చేసిన కార్యాలు ముందు పెట్టి చూసిన వాటిని గురించి నేను ఎవరిని అని తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు మనకు ప్రభువు కనపడతాడు. కానీ ఈ పరిసయ్యులట యేసుప్రభు వారి గురించి ఏమంటే సామాన్య జనుల్లో ఉన్న తెలివి కూడా లేదన్నట్టుగా కనపడతలేదండి. సామాన్య ప్రజలు, మూగవాడు మాట్లాడుతున్నాడు, చెవిటివాడుగా ఉన్న వీడు వింటున్నాడు,
జరిగిన సంగతిని చూసి ఈయన దావీదు కుమారుడు కాడా అని అంటున్నారు అని అంటే, దావీదు కుమారుడు వచ్చి ఏమేమి చేస్తాడో వాళ్ళకి అర్థమైంది. ఈ బోధకులై ఉండి బయల్జేబుల్ అధిపతి అంటారేంటి? చూసారా? అంటే వీళ్ళు చదువుతున్నది ధర్మశాస్త్రాన్ని కాదు, దయ్యాల పుస్తకాలు చదువుతున్నారన్నట్టు. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి టక్కు టమారా ఈ విద్యలన్నీ, ఈ శకునగాండ్లు, తర్వాత ఈ మాయా ఇంద్రజాల ఈ విద్యలన్నీ నేర్చుకున్న వారు, మేము చేసేవన్నీ పచ్చి అబద్ధం, ఇదిగో ఈయన చేస్తున్నవి నిజమని నమ్మి, పౌలు గారు చెప్పిన మాటలు నమ్మి తమ పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగులబెట్టేశారండి. అలాగ తగులబెట్టిన పుస్తకాల వెల కొన్ని వేల రూపాయలట. ఆ కాలంలోనే కొన్ని వేల రూపాయలు. మరి వీళ్ళు ఏం చదువుతున్నారు? ఈ పరిసయ్యులు సామాన్య ప్రజలకున్న జ్ఞానం కూడా లేకుండగా, వాళ్ళు ఆలోచించినట్లుగా కూడా ఆలోచించకుండగా, బయల్జేబుల అధిపతి, బయల్జేబుల వలన ఈయన ఈ కార్యాలు చేస్తున్నాడు. ఏం దయ్యం వచ్చేసి ఎవరినైనా మాట్లాడిస్తుందా? మూగవాడికి నోరిస్తుందా? మాట్లాడిస్తుందా? చెవిటివాడికి ఏ దయ్యమైనా వచ్చి వినిపించేటట్లు చేస్తుందా? వైద్యం చేస్తుందా? బాగు చేస్తుందా? అసలు దయ్యం అంటేనే చెడగొట్టేది అది. మరి యేసుప్రభు వారు బాగు చేస్తున్నాడు. బాగు చేస్తున్నవా అనినేమో దయ్యములు పట్టినవాడు అంటున్నారు, దయ్యాన్నేమో వీడు దేవుళ్ళు అంటున్నారు. సమాజం ఎలా తయారైపోయింది చూడండి. క్రిటికల్ అండి. వాక్యం అర్థం కాక జనానికి పిచ్చెక్కిపోయి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నారు? వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. ఇంకెవ్వరి వల్ల కాదు. దావీదు కుమారుడని కాదు, దేవుడు కుమారుడని కాదు, దేవుడు అనేది కాదు, క్రీస్తు అని కాదు, మెస్సీ అని కాదు, ఏది కాదు. దయ్యం పట్టింది, దయ్యములకు అధిపతి, దయ్యాల నాయకుడు అంటే బేతాళుడు అని అర్థం. అంతే కదా? బయల్జేబు అంటే మరి బేతాళుడే అని వీళ్ళకి సరైన వచనం చెప్పాడు చూడండి. కిందికి వచ్చేసరికి దయ్యం గురించి చెప్పాడు చూడండి. 43, 44, 45 వచనాలు. అసలు దయ్యం ఎలాగుంటుందో, దేవుడు ఎలాగుంటాడో, దేవుని శక్తి వలన జరిగే కార్యాలు ఎలాగుంటాయో, దయ్యం శక్తి వలన కలిగిన కార్యాలు ఎలాగుంటాయో విడమర్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి పట్టి వదిలిపోయిన తర్వాత ఆ దయ్యము విశ్రాంతిని వెతుకుతుంటుందట. ఎందుకంటే అప్పటి వరకు విశ్రాంతి తీసుకున్న స్థలం ఖాళీ చేశారు. మనం కూడా ఏదో ఇంట్లో అద్దెకుంటాం, వాళ్ళు ఖాళీ చేయమనగానే మళ్ళీ ఇంకెక్కడ తిరుగుతాం, మరి ఇంకొక ఇల్లు కొరకు తిరుగుతున్నట్టు వీడి యేసుప్రభు వారు వీడిని ఖాళీ చేయించాడు. ఇప్పుడు వాడు మళ్ళీ ఇల్లు చూసుకోవాలి, విశ్రాంతి స్థలం, కానీ అక్కడ నో ఎంట్రీ, నో బోర్డు అంట. రెంట్ హౌజులు, టూలెట్ బోర్డులు ఎక్కడ కనపడతలేవు. ఎక్కడ కనపడట్లేదు కాబట్టి ఇంకేం చేయాలి అని ఆడు జనం లేని చోట కూడా తిరుగుతున్నాడట, నీళ్ళు లేని చోట కూడా. ఎందుకంటే చెట్టు కిందనైనా ఉందామని. కానీ అక్కడ ఉండడానికి ఆడికి ఛాన్స్ లేదట. ఆడి గురించి చెప్తున్నాడు, దయ్యం పరిస్థితి చెప్తున్నాడు. దేవుని శక్తి వలన ఏ కార్యాలు జరుగుతాయో, దయ్యపు శక్తి వలన ఏ కార్యాలు జరుగుతాయో, దేవుని కుమారుడు దేవుని వలన ఏ కార్యాలు జరుగుతాయో, బయల్జేబు వలన ఏ కార్యాలు జరుగుతాయో వీళ్ళకు క్లాస్ తీసుకున్నాడు చూడండి. అంటే చాలా బాధపడ్డాడు ప్రభు కూడా. బయల్జేబుల అధిపతి వలన మరి ఈ కార్యాలు చేయుచున్నాడు, కానీ మరి ఎవని వలన కాదు, మరి ఎవని వలన నేను కాదు అంటున్నాడు అని అంటే అపార్థం చేసుకుంటున్నారని నివృత్తి చేసే మాటలే. ఇదిగో దయ్యం పట్టిన ఒక మనుషుణ్ణి దయ్యము వదిలి అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెట్టదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవింపును అనెను. చూసారా? దయ్యం అంటే ఎలాగుంటుంది, దయ్యం కార్యాలు అంటే ఎలాగుంటాయి.
ఒకడిని ఖాళీ చేసిన తర్వాత మరొకడిని వెతుక్కుందాం అనుకుంటే ఎవడో తనకు విశ్రాంతి స్థలంగా అనుకూలంగా లేకపోతే విడిచి వచ్చిన స్థలానికే తిరిగి వెళ్ళిపోయి ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేద్దాం. మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎంత మంచిగా నమ్మకంగా ఉన్నాను, ఇల్లు ఎంత బాగా చూశాను, మేకలు ఎక్కడ కొట్టలేదు, సున్నం కూడా ఎక్కడ పోలేదు, ఎంత చక్కగా చూసుకున్నాను, ఖాళీగా ఉంది కదంటే మళ్ళీ నాకు ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేసి అడుగుదామని తిరిగి వచ్చేసి చూస్తే ఖాళీగా ఉంది కానీ ఇచ్చేటట్టు లేడు. ఇక ఇయ్యడు కదా, మంచి మాటలు చెప్తే ఎవడు వినడంటనే వెళ్ళిపోయి గ్యాంగ్ని తీసుకొని వచ్చేసింది అన్నట్టు. నిజమే. మొత్తం మీద ఐసిస్ తీవ్రవాదులను తీసుకొచ్చి మొత్తం మీద లోపలికి ఎంటర్ అయిపోయి వచ్చాడ తుపాకీతో కాల్చి పారేస్తాం, 1 కాదు 2 కాదు, AK-47 ఏకి పారేస్తాను అంటున్నాడు. బయల్జేబుల వలన జరిగే కార్యాలు ఎలాగుంటాయి, కానీ నా తండ్రి నన్ను తన శక్తితో అభిషేకించి తనకు మనల్ని సమాధానపరచుకోవటానికి మన యొద్దకు పంపబడ్డాడు కదా ఆయన పొందిన శక్తి వలన జరిగే కార్యక్రమాలు. ఇదిగో మూగవాడు మాట్లాడాడు, చెవిటివాడు విన్నాడు, బాగుంది కదా, రోగాలు బాగయ్యాయి, అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు వండర్స్ ఇంత అద్భుతంగా జరిగి మహా గొప్ప గొప్ప కార్యాలు చూసి విస్మయం పొందుతుంటే ఇవి దేవుని కార్యాలని, ఇవి దేవుని వలన జరిగినాయని, ఇదిగో దయ్యం వలన ఈ కార్యాలు జరుగుతున్నా, నీళ్లకు నీళ్ళు పాలకు పాలు వేరుపరిచి ఏ కార్యాలు ఎవరి వలన జరుగుతాయో ఇంత చక్కగా చెప్పినా ఈ జనం ఏమైనా విన్నారా చెప్పండి? ఆనాటి జనం ఏమైనా విన్నారా? ఈనాటి జనం ఏమైనా ఈ సంగతులను చదివి అర్థం చేసుకుంటున్నారా? ఆలోచించండి. అందుకనే ఆ తండ్రి శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించి మన మధ్యకు పంపబడిన ఆ క్రీస్తును గూర్చి మేము మీకు ప్రకటిస్తున్నాము. ఈయననే అందరికీ ప్రభువు. అందుకని ఆ మాట చివరిగా చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మరియు పరిచర్యను నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఈ క్రీస్తు శకం ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదికి ప్రభువులకు ప్రభువుగా వచ్చాడు, రాజులకు రాజుగా వచ్చాడు. ఆయన భూమి మీద రక్షణను సిద్ధపరిచిన తర్వాత ఈ ప్రపంచానికి ప్రభువు ఒక్కడే. ఈ ఒక్కడైన ప్రభువును తండ్రి అయిన ప్రభువు ఈయనను ప్రభువుగా నియమించాడు. దావీదు సింహాసనం మీద, నిత్యమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకనే ఆయనను ప్రభువులకు ప్రభువు అని, రాజులకు రాజు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటాం. ప్రకటన 19:16 వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉండెను అని రాయబడి చూడండి. రాయబడి ఉంది. ఈ మహిమ కలిగిన రాజు ఎవరు? 24వ కీర్తనలో చదువుకున్నాం. ఈ మహిమ కలిగిన రాజు ఎవరు? ఇదిగో మహిమ పొందిన రాజే క్రీస్తు. ఈయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజుగా నియమింపబడ్డాడు. ఆ ప్రభువు వలననే ఈరోజు ప్రపంచానికి రక్షణ ఆయన ద్వారానే తనతో సమాధానపరుచుకొని ఆయన ద్వారానే ఇదిగో ఆయన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. కనుక క్రీస్తు మాటలను విని విశ్వసించి రక్షకునిగా ప్రభువుగా మన హృదయముల మీద ఆయనను ప్రతిష్ఠించుకున్న మనం ఆ తండ్రి ఇష్టాన్ని క్రీస్తు ద్వారా భూమి మీద నెరవేర్చి శాశ్వతమైన నిత్యమైన రాజ్యములో నిత్యము నివసించే వారముగా మనమందరం ఉండాలని ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ వందనాలు.